ఓకే అన్న. బాబు నాయక్ గారు అందరూ సైలెన్స్, సైలెన్స్. రెడీ చెప్పండి. రెడీ కెమెరా యాక్షన్. Blu-ray Circuits production number 1. All the best. రెడీ యాక్షన్. ఫేస్ లైట్లో అట్లా వేస్తారన్నా. హాయ్ అండి, నా పేరు ఎస్కే గోపాల్, ఫిల్మ్ డైరెక్టర్. బ్లూరే సర్క్యూట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీకి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ వచ్చి క్రైమ్ హర్రర్ థ్రిల్లర్. ఇందులో మెయిన్ క్యారెక్టరు ఎవరో అనుకుంటున్న టైంలో మేము ఎస్ఆర్ గారిని అనుకున్నాము. ఆవిడైతేనే ఈ క్యారెక్టర్కి బాగా న్యాయం చేస్తుందని 1-10 సార్లు ఆలోచించి ఫిక్స్ చేశాం మేడంని. ఇందులో 3 హీరోస్ 3 హీరోయిన్స్ కూడా ఉంటారు. వాళ్ళతో మేడం ఎలాంటి గేమ్ ఆడతారనేది ఈ సినిమా స్టోరీ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అభినందన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి అందరికీ, నా పేరు అభినంద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన నా మిత్రులకి అలాగే చీఫ్ గెస్ట్లకి పేర్లందరూ చెప్పారు అందరికీ. ఆ తర్వాత మీడియా మిత్రులకి, ఎందుకంటే మీడియా వాళ్ళే ఇప్పుడు మేము ఏం చేసినా ముందుకు తీసుకెళ్ళలేదు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బ్లూరే సర్క్యూట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు. సో దానికి మేడం గారితో మాట్లాడి సో ఆమెటే కరెక్ట్గా చేస్తారని చెప్పి భావించి చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ జూన్ 10వ తారీఖు తర్వాత నుంచి ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్విఎన్ రావు. ముఖ్యంగా బ్లూరే సర్క్యూట్ యూనిట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా అభినందన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్కి, అలాగే గోపాల్కి కూడా మంచి సినిమా తీస్తున్నారు. ఎస్ఆర్ గారిని పెట్టారనగానే చాలా వరకు బిజినెస్లో కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్లస్ మంచిగా చేయాలనే కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఏనుగోపాల్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి నా పేరు పవన్. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ,
నా ఫ్రెండ్స్, నా అందరికీ అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్ గారికి, నా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు బ్లూరే సర్క్యూట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఏదైతే మన డైరెక్టర్ గోపాల్ గారి ఆధ్వర్యంలో మరియు ప్రొడ్యూసర్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న పవన్ హీరోగా, తర్వాత ఎస్తర్ మేడం ఎవరైతే భీమవరం బుల్లోళ్ళు ఇంతకుముందు చేశారు, ఈ విధంగా తెరకెక్కుతున్న మూవీని మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. తోటి కళాకారులకి ప్లస్ పాత్రికేయులకి మీడియా మిత్రులకి అభినందనలు. ఈ మూవీ సక్సెస్ఫుల్గా రన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ మూవీకి పెద్దలు వారి ఆశీర్వాదం అంటే గతంలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్న శ్రీ సముద్రాల వేణుగోపాల్చారి గారికి, తర్వాత హైకోర్టు అడ్వకేట్ శ్యామ్ కుమార్ గారు కూడా వీళ్ళని దీవించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బ్లూరే సర్క్యూట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పట్నాయక్ గారి నిర్మాతగా మన ఎస్కే గోపాల్ ఎలియాస్ చంటి గారి దర్శకత్వంలో, అలాగే అభినందన్ దర్శకత్వ పర్యవేక్షణలో మేము ముందుకు వస్తున్నటువంటి ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ చిత్రానికి ఈరోజు పూజ కార్యక్రమం జరిగింది. మరి గతంలో కూడా నేను అభితో వర్క్ చేశాను, చంటి గారితో కూడా వర్క్ చేశాను. ఈ సినిమా సబ్జెక్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు కూడా మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితులు మీకు తెలియదే ఉండండి. పెద్ద సినిమాలు ఏడాది కొట్టి వచ్చే కన్నా చిన్న సినిమాలు ఏడాదికి 12 వస్తున్నటువంటి ఈ తరుణంలో చిన్న సినిమాలను మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. దానివల్ల ఏంటంటే 4 కుటుంబాలు 40 రోజుల పాటు 3 నెలల పాటు వర్కులు ఉంటాయి. అందరికీ వర్క్ ఉంటుంది, మీకు మాకు మనందరికీ. చిన్న సినిమాల్ని, మంచి సినిమాల్ని, కంటెంట్స్ ఉన్న సినిమాల్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి వెన్నుదాంట్లో ఓపెనింగ్ రోజు నుంచి చివరి ఫస్ట్ కాపీ వచ్చి రిలీజ్ వరకు కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వరకు మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఇలాంటి సినిమాలు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా 100% గ్రాండ్ సక్సెస్తో రిలీజ్కి వచ్చి 10 మంది దృష్టిలోకి వెళ్ళి ఒక మంచి సినిమాని మరికొంతమంది నూతన నటినట్లు, సాంకేతిక నటినట్లు అందరినీ కూడా ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మరొకసారి మా దర్శకులు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే అభినందన్ గారికి గురుగారు నమస్కారం. ఎస్తర్ మేడం గారి గురించి తెలియదే ఉండే, అందమే ఆవిడే అందం. ఆ అందానికి సువర్ణానికి సుగంధంలాగా ఆ అందానికి మా ఈ సబ్జెక్ట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సార్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ ఉన్నాయి. కంగ్రాట్స్ అమ్మా. మరొకసారి మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అందరూ బాగుందాం, అందరూ కలిసి వర్క్ చేసుకుందాం. 10 కాలాల పాటు మరిన్ని సినిమాలు ఎక్కువగా చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ అనండాలి. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. బ్లూరే సర్క్యూట్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఆల్ ద టీమ్ మెంబర్స్కి కాంగ్రాచులేషన్. ఇంకా ముందటి పోవాలి అని బ్లెస్సింగ్స్ కూడా గాడ్తో ప్రే చేస్తున్నాను. వాళ్ళ ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ కాంగ్రాచులేషను. ఇంకా ముందట ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి గురువుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మిత్రుడు పవన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న గతంలో తనతో వర్క్ చేయడం జరిగింది. చాలా ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. సో ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మా గోపాల్ సార్ ఎన్నో సినిమాలు చేశారు గతంలో. ఈ సినిమాతో వారికి కూడా మంచి బ్రేక్. మేము కూడా అతనితో సార్తో వర్క్ చేస్తున్నాను. అలాగే ఎస్తర్ మేడం గురించి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు ఆవిడ. సో వారితో వర్క్ చేయడం, ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. అలాగే ప్రొడ్యూసర్ గారికి, మిగతా టెక్నీషియన్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మను. ఈ సినిమాకి నేను డిఓపిగా చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అభినందన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, హీరోగా చేస్తున్న పవన్ అన్నకి, అతను డిఓపి, ఆయన ప్రాజెక్ట్కి నేను డిఓపి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హీరోయిన్ ఎస్టర్ మేడం గారికి ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ద మేడంకి. నాకు ఈ అవకాశం వస్తుందని అనుకోలేదు. రియల్గా మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు. మా ప్రొడ్యూసర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. ఓకే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రౌడ్ అండ్ హంబల్ రెండు ఫీలింగ్స్ నాకు ఈరోజు వస్తున్నాయి. ఎందుకంటే చాలా పరిచయాలు ఉన్న ఫేసెస్, అంటే ఒక కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది అనే ఒక హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంది. ఇంత మంచి టెంపుల్లో, చాలా మంచి లొకేషన్లో, చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, పాజిటివ్గా ఒక స్టార్ట్ జరిగింది. చాలా హ్యాపీ.
అట్ ద సేమ్ టైం చాలా నోన్ ఫేసెస్. నేను ఇంతమందిని తెలిసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుస్తాను అనుకోలేదు. చాలా సంవత్సరాల తర్వాత సార్ని కలుస్తున్నాను. ఇంకా చాలా సినిమా మిత్రులు వేరే వేరే సినిమాల్లో నాతో కలిసి వర్క్ చేసిన వాళ్ళతో మళ్ళీ ఇక్కడ కలవడం జరిగింది. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. మీడియా మిత్రులు ఎప్పుడు చిన్న పెద్ద సినిమా అనేది చూడకుండా, నేను ప్రతిసారి హైదరాబాద్కి వస్తే ఏ చిన్న ఈవెంట్కి అటెండ్ అయినా మీరు ప్రేమ పెట్టుకొని ఇలా వచ్చి కవర్ చేయడం, దాన్ని మీరు ప్రమోట్ చేయడం. చాలామంది నాతో అడుగుతున్నారు, మీ పిఆర్ ఎవరు, మీకు పర్సనల్ పిఆర్ ఉన్నారా అంటే నాకు పర్సనల్ పిఆర్ లేదు. నా మీడియా మిత్రులే నా పిఆర్స్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అని చెప్తుంటాను. సో మీరు అలాగే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టే నన్ను ప్రమోట్ చేయడం, నాకు ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా నేను మనస్ఫూర్తిగా గ్రేట్ఫుల్గా ఉన్నాను మీ అందరికీ. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కోసం కూడా నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్ ఈరోజు ఎంత మంచి టీమ్, ప్రతి ఒక్కరు నా మీద పెట్టుకున్న నమ్మకం, ప్రతి వారు మాట్లాడేటప్పుడు నా గురించి మంచి మాటలు చెప్పుకోవడం, ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నేను దాన్ని బ్లెస్సింగ్గా తీసుకుంటాను, రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. నాకు తెలిసి ఆయన ఆల్రెడీ ఒక గెస్ట్ మాట్లాడారు, పెద్ద సినిమా కన్నా చిన్న సినిమాలు. నేను పెద్ద సినిమా ఓకే బడ్జెట్స్ ఉంటాయి అయి ఉండొచ్చు, బట్ నాకు తెలిసి చిన్న సినిమాలు చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి ప్రతి డబ్బు చాలా ఉండి చేయడం కన్నా ఉన్న డబ్బులతో జాగ్రత్తగా ప్రేమగా తీసుకుంటారు, సినిమాని తీస్తారు. అన్నప్పుడు బాధ్యత, ప్రేమ, భయం ప్రతిదీ ఉన్నప్పుడు అంత భయంతో కూడా నాలాంటి ఆర్టిస్ట్ని నమ్మేసి లేదా మేడం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు అనేదే నాకు ఒక గొప్ప విషయం, గొప్ప బ్లెస్సింగ్, గొప్ప బాధ్యత అన్నీ అని అనుకుని నేను సినిమా మీద నమ్ముకుని, నా టీం మీద నమ్ముకుని, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, మంచి డిఓపి, మంచి కో యాక్టర్ అందరితో కలిసి ఒక యంగ్ టీం, కొత్త ప్రయత్నం, చాలా భయంతో చాలా ఎక్సైట్మెంట్తో అన్నీ కలిపి ఒక మిక్స్డ్ ఇమోషన్స్తో అడుగు పెడుతున్నారు. వాళ్ళతో ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దేవుడితో కూడా కోరుకుంటున్నాను, మా మీడియా మిత్రులతో కూడా కోరుకుంటున్నాను, ఆడియన్స్తో కూడా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మమ్మల్ని మీ ప్రేయర్స్లో గుర్తుపెట్టుకోండి, మీ బెస్ట్ విషెస్లో గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ సినిమాని ఇలాగే ఆదరించి ఎప్పుడు మీరు చూపించిన మీ ప్రేమ, అభిమానం ఈ సినిమాకి కూడా చూపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రోలింగా నేను ఇన్ఫర్మేషన్ మినిస్టర్ పనిచేస్తున్నాను కదా. ఈరోజు బ్లూరే సర్క్యూట్ ఆధ్వర్యంలో మరి ఒక హర్రర్ సినిమా తీసే ప్రయత్నంలో ఈరోజు మరి లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం, ముఖ్యంగా టీం అంతా నమ్మిన గౌరవేంద్రాలు ఎస్ఆర్ నారాయణ గారు, అంటే ముగ్గురు అమ్మాయిలకు హంటర్ చేసే క్యారెక్టర్, అంటే విలన్ కాదు, హీరోయిజం కాదు, ఆ రెండు కలబోసిన క్యారెక్టర్ తోటి ఈరోజు గతంలో ఉన్న నటనానుభవంతో ఈరోజు మెయిన్ లీడ్గా చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి హీరోగా నటిస్తున్న పవన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గోయల్ గారికి, మనోజ్ గారికి, ఎస్ఆర్ నారాయణ గారికి, ఎస్విఎన్ రావు గారికి, భీమరావు గారికి, గోపాల్ గారికి, పట్నాయక్ గారికి, మరి మిగతా పెద్ద గోపి గారికి, మిగతా అందరికి కూడా, ఎందుకంటే ఈరోజు యంగ్స్టర్స్ సినిమా చేయటము ఒక మంచి కార్యక్రమం, మంచి సినిమా స్టోరీతోటి మరి ఈరోజు సినిమాలకు భిన్నమైన స్టోరీ. ఈరోజు దయ్యాల సినిమాలకు కానీ హర్రర్ సినిమాలకు కానీ మంచి మార్కెట్ ఉంది. చాలామంది ఈరోజు చూడడం జరుగుతున్నది. సినిమాలు కూడా చిన్న సినిమా అయినప్పటికీ కూడా హిట్ అవుతున్నది. కనుక ఆ నేపథ్యంలో ఈరోజు ఎంచుకున్న మరి ముగ్గురు హీరోయిన్లు, అదేవిధంగా నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సినిమా ప్రొడక్షన్, నిర్మాతకు, దర్శకులకు మరి కాబోయే మా జడ్జి గారికి కూడా అభినందన తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం మరి ఇది విజయవంతం కావాలి. మరి విజయవంతం సక్సెస్ మీట్ కూడా మమ్మల్ని అందరినీ కూడా పిలవాలని చెప్పి కోరుతూ, మరి ఈ సినిమా తప్పకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, రిలీజ్లో కానీ ప్రాబ్లం ఉంటే అవసరమైతే దిల్ రాజు గారికి, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కానీ మరి ప్రభుత్వంలో మేము ఉన్నాం కనుక చెప్పి అయినంతవరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మనవి చేస్తూ, మరొకసారి టీం అందరికీ కూడా కంగ్రాట్ చెప్తూ, మరి వచ్చిన మీ అందరికీ కూడా ఆలస్యం క్షమించమని చెప్పి కోరుతూ, ఒక మంచి కార్యక్రమం ఈ సినిమా లాంచింగ్ మరి జూన్ 9 నుంచి షెడ్యూల్ మొదలవుతుందని చెప్పారు. త్వరగా షూటింగ్ ఉంచుకొని ప్రేక్షకుల ముందు మరి రావాలి. ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరించాలి. చిన్న నిర్మాతను ఆదరించేస్తేనే మరి ఈరోజు చిన్న నిర్మాతలు మరింత పుట్టుకొస్తారు.
అదేవిధంగా ఈరోజు రిషబ్ శెట్టితో కూడా మన వాళ్ళు మరి మొట్టమొదటిసారిగా కన్నడలో కూడా ప్రవేశం చేస్తున్నందుకు తెలంగాణకు కూడా అది గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలి. మరి మాకు కూడా కొన్ని కాంప్లిమెంటరీ పాసులు పంపిస్తే సినిమా కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా నవీన్ గారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు. దయానంద్ గౌడ్ అండి, ఫిలిం ప్రొడ్యూసర్, బ్లూరే సర్క్యూట్ ప్రొడక్షన్ టీమ్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సినిమా మంచి హిట్ అవి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మేడం గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్షన్ వచ్చేసి ఎస్కే గోపాల్ సార్ అండ్ ప్రొడ్యూసర్ అభినందన్ సార్ అండ్ కంగ్రాచులేషన్ ఆల్ టీమ్. అండ్ నేను కూడా దీంట్లో వన్ ఆఫ్ ద లీడ్ చేస్తున్నా. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు అవర్ టీమ్ అండ్ ఐ హోప్ ఈ మూవీ చాలా బ్లాక్ బస్టర్ కావాలి. అండ్ అందరికీ ధన్యవాదాలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ పబ్లిక్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యూస్కే వాళ్ళకి కంగ్రాచులేషన్ ముందుగా. అండ్ ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్కి చాలా బిగ్ థ్యాంక్స్ నన్ను ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా తీసుకున్నందుకు. అండ్ మా టీం అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.